ధన్యవాదాలు. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది బ్రెట్. మరియు ప్రారంభంగా మీరు ఇప్పుడు ఈ ఆపరేషన్‌ను ఎందుకు ప్రారంభించారు? ఎందుకంటే మేము ఒక అత్యవసరమైన ద్వంద్వ ప్రాణాంతక ముప్పును ఎదుర్కొంటున్నాము. మొదటిది, ఇరాన్ వారి శుద్ధి చేసిన యురేనియంతో అణుబాంబులు తయారు చేసే దిశగా వేగంగా దూసుకుపోతుంది. వారి లక్ష్యం స్పష్టంగా మరియు బహిరంగంగా మమ్మల్ని నాశనం చేయడమే. రెండవది, వారు తమ బ్యాలిస్టిక్స్ క్షిపణుల సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటున్నారు. వార్షికంగా 3600 కొత్త ఆయుధాలు, 3 సంవత్సరాలలో 10,000 క్షిపణులు ఒక్కొక్కటి టన్ను బరువుతో మార్చి 6వ తారీఖు నుండి వేగంగా మా నగరాల్లో పడ్డాయి. మీరు నేడు చూసినట్టుగానే. అలాగే 6 సంవత్సరాల్లో 20,000 ఆయుధాలు. ఎలాంటి దేశమైనా అది తట్టుకోలేదు, ముఖ్యంగా ఇస్రాయేల్ వంటి చిన్న దేశం అయితే అది అసాధ్యం. కాబట్టి మేము చర్య తీసుకోవాల్సి వచ్చింది. ఇది 12వ గడియ. మనల్ని మనం రక్షించుకోవడానికి మాత్రమే కాకుండా ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాలన, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను కలిగి ఉండకూడదు. కానీ అలా చేయడం ద్వారా మనం చాలామందిని రక్షిస్తున్నాం. వారు యురేనియంను ఆయుధంగా మార్చడానికి రహస్య ప్రణాళికలు పనిచేస్తున్నారని ఖచ్చితంగా స్పష్టంగా ఉంది. వారు చాలా త్వరగా ముందుకు సాగుతున్నారు. ఒక పరీక్ష పరికరాన్ని మరియు బహుశా ప్రారంభ పరికరాన్ని నెలలోనే సాధిస్తారు, మరియు ఖచ్చితంగా 1 సంవత్సరం కంటే తక్కువ సమయంలోనే సాధిస్తారు. అది మేము యునైటెడ్ స్టేట్స్తో పంచుకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అది 6 నెలలు లేదా 12 నెలలు లేదా 13 నెలలు అవుతుందా అనేది ముఖ్యం కాదు. వాళ్ళ దారిలో వెళ్ళిన తర్వాత చాలా ఆలస్యమైంది, మరియు మాకు రెండవ హోలోకాస్ట్ హోలోకాస్ట్ ఉండకూడదు. మాకు ఇప్పటికే గత శతాబ్దంలో ఒకటి జరిగింది. యూదా రాజ్యంలో యూదా ప్రజలతో హోలోకాస్ట్ మరి జరగనివ్వద్దు. అది జరగదు. And now we're living in a day of great uncertainty. We all know that. The day of uncertainty and the time of uncertainty. మరియు మనము ఇప్పుడు ఒక గొప్ప స్పష్టత లేని దినములో జీవించుచున్నాము. మనందరికీ అది తెలియను. స్పష్టత లేని దినము, స్పష్టత లేని సమయము. I don't believe there ever was a time since time first began, back in the Garden of Eden, when sin come in and broke eternity into time. ఇటువంటి ఒక సమయము ఎన్నడైనా ఉన్నదని నేను నమ్మను. ఆ వెనుక ఏదెను తోటలో కాలము ప్రారంభమైనది మొదలుకొని పాపము లోపలికి ప్రవేశించి మరియు నిత్యత్వమును కాలములోనికి బ్రద్దలు చేసినప్పటి నుండి I do not believe there's ever been a space of time with so much uncertainty as today, because there's not even one hope left in the natural world today. ఈ దినమున ఉన్న స్పష్టత లేని ఒక సమయము ఎన్నడైనా ఉన్నదని నేను నమ్మను. ఎందుకనగా ఈనాడు భౌతిక ప్రపంచములో ఒక్క నిరీక్షణ కూడా లేదు. Now you say, well, I've seen times and read in history when the wars covered the earth. That is true. ఇప్పుడు మీరిట్లా అనవచ్చును, సరే, భూమి యుద్ధములతో నిండిన సమయాలను నేను చూశాను మరియు చరిత్రలో చదివాను. అది నిజము. But never a time when the whole earth would be blown to pieces just in 1 second. See? And such a destruction would take weeks and hours and so forth. Now it takes 1 minute. Maybe not that. అయితే ప్రపంచమంతా ఒక్క క్షణములో ముక్కలుగా పేల్చబడే ఒక కాలము ఎన్నడూ లేకుండెను. చూశారా? మరియు అటువంటి ఒక నాశనము అది జరుగుటకు వారములు మరియు గంటలు పట్టవచ్చును. ఇప్పుడైతే ఒక్క నిమిషము, బహుశా అంత కూడా కాకపోవచ్చును. It's a button press and she's all over. So, and they don't have, Cuba can do it herself. They don't have to, a little bit, Haiti could do it. Just any little nation that wants to can set the world completely on fire and blow her out of orbit. కేవలం ఒక్క మీట నొక్కుట చేత అదంతయు అయిపోవును. అది చాలా భయంకరము. మరియు స్వయంగా క్యూబానే దానిని చేయగలదు. అది కొంచెమైనా హైతీయులు దానిని చేయగలరు. దానిని చేయగోరిన ఏ చిన్న దేశమైనా ప్రపంచమును పూర్తిగా రగిలించి మరియు వారు కోరిన ఏ సమయములోనైనా Anytime they want to. See? And it only takes one fanatic, where there's tens of billions of them around the world, to do that. దానిని దాని కక్ష నుండి పేల్చివేయగలరు. చూశారా? దానిని చేయుటకు ఒక పిచ్చివాడు చాలును. మరి ఈ ప్రపంచంలో అటువంటి వారు లక్షల కొలదిగా ఉన్నారు. What's some suicide case? Just reach up there and be among there, and the devil's so possessing this, where these big hangers are hanging, just press that one button, here they go. ఒక ఆత్మహత్య చేసుకుని వాడు అప్పుడే అక్కడికి వచ్చి వారి మధ్యన ఉన్న ఎడలా గమనించండి. మరియు దయ్యము అతన్ని పూర్తిగా ఆవహించి ఈ పెద్ద బాంబు యంత్రములు వ్రేలాడుచున్న చోటుకు వెళ్లి ఆ ఒక్క మీటను నొక్కితే వారి పని అయిపోతుంది.
That goes up, it's in the radar screens of others, they press theirs, and here we are, see? That's all, because we just got, every fellow's got his screen out watching. Out in the sea, submarines, out on the island, everywhere. మరియు అది అక్కడ పైకి వెళ్ళిన వెంటనే అది ఇతరుల రాడార్ తెరలపై ఉంటుంది. వారు వారి మీటను నొక్కుతారు మరియు మన పనైపోతుంది. చూశారా? అంతే. ఎందుకనగా ప్రతి ఒక్కరూ వారి వారి తెరను కలిగి ఉన్నారు. అక్కడ సముద్రములోను, జలాంతర్గాములలోను, అక్కడ దీవులలోను అంతటా గమనించుచున్నారు. Up in the North Pole, down in the South Pole, everywhere, with these big screens, just let somebody press the button. That's all they want. And here their buttons pressing, the rest of them pressing. What's going to happen? ఉత్తర ధ్రువములో, దక్షిణ ధ్రువములో ప్రతి చోటను ఈ పెద్ద తెరలను కలిగి ఉండి అంతటా కూర్చొని ఉన్నారు. వారికి కావలసినదల్లా ఎవరో ఒకరు కేవలం ఆ మీటను నొక్కుటయే. మరియు ఇక్కడ వారి మీట నొక్కబడుతుంది మరియు మిగతా వారు నొక్కుతారు మరియు నొక్కుతూ పోతారు. మరియు ఏమి జరగనైనది? అయితే ఆలోచించండి, ఈ ఉదయం కూటం ముగించుకొని మనం బయటకు వెళ్లేలోపు అది జరగవచ్చును. But remember, before that happens, God has promised to come for His church. He's promised to come, so we don't know just what time He will come. What a glorious thing! Amen. అయితే గుర్తుంచుకోనండి, అది జరుగుటకు మునుపు దేవుడు తన సంఘము కొరకు వచ్చునని వాగ్దానం చేసెను, వస్తానని వాగ్దానము చేసెను. కావున సరిగ్గా ఆయన ఏ సమయమున వచ్చునో మనకు తెలియదు. ఎటువంటి ఒక మహిమకరమైన సంగతి! All those that love His appearing, He will appear. Don't you? Wouldn't you love to see Him this morning? Sing that little song, I want to see Him, look upon His face, there to sing forever of His saving grace. ఆయన ప్రత్యక్షమగుటను ప్రేమించు వారందరికీ ఆయన ప్రత్యక్షమగును. ఈ ఉదయం ఆయనను చూచుటను మీరు ఇష్టపడరా? మరి అది మనం పాడే ఆ చిన్న పాట వలె ఉన్నది. నేను ఆయనను చూడగోర్చున్నాను, ఆయన ముఖమును తేరి చూడగోర్చున్నాను. అక్కడ ఆయన రక్షణ కృపను గూర్చి నిత్యము పాడుదును. All life is over and troubles and sorrows have flown for the last time, and we'll see Him, and there we stand, young, immortal, forever in His presence. జీవితమంతా అయిపోయినప్పుడు ఇక దుఃఖము మరియు ఇబ్బందులు చివరిసారిగా సంభవించిన తర్వాత మనం ఆయనను చూస్తాము మరియు అక్కడ మనం యవనస్తులముగా, అమర్త్యులముగా నిత్యము ఆయన సన్నిధిలో నిలబడతాము. There'll never be sin, sickness, heartache, sorrow. When all time will fade into eternity, what a glorious thing! ఎక్కడైతే పాపము, రోగము, గుండెపోటు, దుఃఖములు ఇక ఎన్నడూ లేకుండా కాలమంతా నిత్యత్వంలోకి కలిసిపోతుందో అక్కడై ఉన్నది. అంతెందుకు, అది ఎటువంటి ఒక మహిమకరమైన విషయము గదా. Then what does that make you do? Want to work now to get everyone in that position if you can for that rapture. మరియు అప్పుడది నీతో ఏమి చేపిస్తుంది? ప్రతి ఒక్కరిని ఆ స్థానానికి తీసుకువచ్చుటకు, ఆ ఎత్తబడుట కొరకు నీవు చేయగలిగినంత పనిని ఇప్పుడు చేయాలని అనిపిస్తుంది.